నమస్కారం. వివిధ పండుగల సందర్భంగా పూజలు పునస్కారాలు చేస్తుంటారు అన్ని మతాల వాళ్ళు. చేసినప్పుడు దాంట్లో భాగంగా దేవునికి పెట్టాలని అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం, హిందువులైతే అరిసెలు, బొబ్బట్లు, పులిహోర, దద్దోజనం చేస్తారు. అదేవిధంగా ముస్లింలు అయితే కీరు, పాయసం, వాళ్ళకి సంబంధించినటువంటి స్వీట్లు, హాట్లు వాళ్ళు చేస్తారు. అదేవిధంగా క్రైస్తవులు అయితే వాళ్ళు కూడా గులాబ్ జామును, బ్రెడ్ తోటి ఏదైనా పదార్థాలు, ఇంకేదైనా వంటకాలు చేసి దేవునికి పెడతారు. అంటే వివిధ మతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం వాళ్ళకు మొదటి నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలను దేవుళ్ళకు పెట్టుకుంటారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఆ దేవుడు ఎలాగో వచ్చి తినకపోయినా ఆ దేవుడు మనకు మేలు చేస్తాడనే నమ్మకం చాలా గొప్పది. కానీ ఈ సందర్భంలో పూజ పునస్కారం ఏది చేసినా కూడా ఒక 8, 9, 10 గంటల దాన్ని పూర్తి చేయాలి. అలా కాకుండా మధ్యాహ్నం 2-3 గంటల దాకా పూజలు చేసి ఈ లోపల పిల్లలు అరుస్తూ ఉంటారు, ఆకలి అన్నమో రామచంద్ర అని పిల్లలకు పెట్టకుండా ఉంటారు. అదేవిధంగా ఆ ఇంట్లో అత్తమ్మ ఉంటారు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళల్లో, 70 ఏళ్ళల్లో ఉంటారు. తర్వాత ఇంకేమైనా రోగిష్టి వాళ్ళు ఉంటారు, షుగరు, బీపీ, ఇంకేదైనా రకరకాల రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబంలో ఎవరుంటారో కానీ వీళ్ళు మాత్రము ఒక దైవ ప్రార్థన అనే నెపంతో మధ్యాహ్నం 2-3 దాకా సాగదీసి ఆ దేవుని ముందట రకరకాల విధానాలుగా మొక్కులు మొక్కుతూ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆహార పదార్థాలు పెట్టాలి, మంచినీళ్ళు తాగనివ్వరు. ఇది ఎంతవరకు ధర్మం ఆలోచించండి. ధన్యవాదాలు.